హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు జరిగిన సన్నివేశాలేంటో ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అర్జునుడు మన్యసే యది తచ్చకం మయా దృష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వాం ధర్మయాత్మానమవ్యవం. హే ప్రభు, నేను మీ యొక్క రూపాన్ని చూడడం సంభవమని మీరు భావించితే యోగేశ్వర, మీరు మీ అవినశ్వర స్వరూప దర్శనం నాకు చేయించండి. దీనికి శ్రీకృష్ణుడు పశ్యమే పార్థ రూపాని శతశోధ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. పార్థ, నా 100,000 ప్రకారాలైన నానా వర్ణాలు మరియు ఆకృతులు గల దివ్య స్వరూపాన్ని చూడు. పశ్యదిత్యాన్వం రుద్రవర్ణశ్వినౌ మరుతః సదా బహూన్య దృష్టపూర్వాని పచ్చార్యాని భారత. అర్జున, అతిథి యొక్క 12 పుత్రులు, 8 మంది వసువులు, 11 రుద్రులు, 2 అశ్విని కుమారులు మరియు 49 మరుద్గణాలను చూడు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచారచరం మమాదేహే గుడాకేశయాచ్ఛాన్య ద్రష్టుమిచ్చసి. అర్జున, ఇప్పుడు నా శరీరంలో ఒకే స్థానంలో స్థితమై ఉన్న చరాచర సంపూర్ణ జగత్తును చూడు అని ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికి తన విశ్వరూపాన్ని లోకానికి కూడా తెలియజేశాడు. ఇలాంటి వీడియోస్ని కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.